కన్న పెట్టరు కన్ను కొట్టరు అని ఈ పాటను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వేసుకొని టీజర్ని అయితే విడుదల చేయడం జరిగింది. అవునండి, అడవిశేష్ గారి కొత్త సినిమా ఇక డెకాయిట్కి సంబంధించిన టీజర్ అయితే అన్ని భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టీజర్లో మనకు చూస్తున్నంతసేపు కన్ను పెట్టరు కన్ను కొట్టరు అనే సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారైతే అందరికీ తెలుసు. ఇక అడవిశేష్ గారు తీసిన ప్రతి సినిమా చాలా కొత్తగా మరియు ఇక డిఫరెంట్గా ఆలోచింపజేసే సినిమాలాగా ఉంటాయి. అలాగే ఈ స్టోరీ కూడా అలాగే ఉంది. ఇక ఈ డెకాయిట్ చూస్తున్నంతసేపు మనకు చాలా కొత్తగా ఏదో చేస్తున్నారు, ఇంకా చూడాలనే ఉత్సాహం అయితే మనకు ఇక వినిపిస్తూ ఉంది. ఇక ఈ సినిమాకు స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అడవిశేష్ గారే చేయడం జరిగింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ అయితే షానియల్ డియో, ఇక ఈయనైతే అందులో కనిపించడం జరిగింది. ఇక చూడాలమల ఎలా ఉంటుందనేది. ఇక ఈ సినిమాలో అయితే ఆయన దొంగ క్యారెక్టర్ చేస్తున్నారని మనకు ఇక ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు మరియు సునీల్ గారు పోలీస్ క్యారెక్టర్లో కనిపించడం జరిగింది. ఇక టీజర్ చూసినంతసేపు చాలా కొత్తగా మరియు ఆసక్తికరంగా ఉందని నేను చెబుతాను. ఇక ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా? మన భీమ్స్ గారేనండి. ఇక తనదైన శైలిలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా అయితే మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇక చూడాలి, అడవిశేష్ గారు ఈసారి కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తారని నాకైతే ఈ టీజర్ చూసినాక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక నేనైతే ఈ సినిమా కోసం ఫుల్ వెయిటింగ్ చేస్తున్నాను. ఒక డెకాయిట్కి సంబంధించిన టీజర్ మీరు చూచారా లేదా? చూసింటే ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.